పిండి రుబ్బే పని లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా అయిపోయే ఒక మంచి హెల్దీ రెసిపీని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీన్ని చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే దీనికి వాడే పదార్థాలు కూడా దాదాపుగా అన్నీ మన ఇంట్లో ఉండేవే. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే టిఫిన్లు బోర్ కొట్టినప్పుడు ఈ టిఫిన్ను ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ కాస్త పెద్దది తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి 2 నుండి 3 తీసుకోండి. క్యారెట్ 1 లేదా 2, పెద్ద సైజులో ఉంటే 1 సరిపోతుంది, లేదంటే 2 తీసుకోండి. బంగాళదుంపలు కూడా 2 తీసుకోవాలి. వీటిలన్నింటినీ శుభ్రంగా కడిగి తీసుకుని క్యారెట్ ఇంకా బంగాళదుంప ఈ రెండింటిని తురుముకోవాలి. ఈ రెండింటి తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడవుగా తరిగి తీసుకోండి. అలాగే టొమాటో ఇంకా పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ 3 కూడా దీనిలో వేసుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి అవసరాన్ని బట్టి తర్వాత మళ్ళీ వేసుకుంటామండి, అందుకని ముందే ఎక్కువ వేసుకోకుండా కాస్త తక్కువగానే వేసుకోండి. 2 నుండి 3 కోడిగుడ్లను వేసుకోవాలి. నేను 3 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇది అందుబాటులో లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం వచ్చేసి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలోకి నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకు బంగాళదుంప తురిమేటప్పుడు దాని నుండి నీరు వస్తుంది. అది ఇంకా కోడిగుడ్లు వేసుకుంటున్నాం కదా, ఈ రెండింటితోనే మనకు ఈ మొత్తం బాగా కలుస్తుంది. ఇలా ఈ మొత్తం బాగా కలిసేలాగా 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం వచ్చేసి కాస్త గట్టిగానే ఉండాలి. ఇది కాస్త పలుచగా ఉన్నా లేదా పైన కాస్త నీరులాగా పైకి తేలినా దీనిలోకి ఇంకాస్త గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ మొత్తాన్ని మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ మిశ్రమానికి ఇంకాస్త గోధుమ పిండి పట్టింది. ఇలా మరొకసారి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఇది వచ్చేసి పలుచగా లేకుండా కాస్త గట్టిగానే ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకోండి. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెద్ద మంట మీద పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పెనం పైన వేసుకోండి. వీటిని కాస్త చిన్నగా మనం గారెలు వేసుకుంటాం కదా, ఆ సైజులో వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే వేసుకున్న తర్వాత అంచులను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గుండ్రంగా వచ్చేలాగా చేసుకోండి. దానివలన మనం వేసుకునే ఇవి వచ్చేసి చూడటానికి చాలా బాగుంటాయి. ఇలా మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ప్యాన్ పైన ఎన్ని పడతాయో అన్నీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వేసుకోండి. ఇవి ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత దీనికి పైన ఇంకా అంచుల వెంట కాస్త నూనెను వేసుకోండి. మీరు నూనెకు బదులుగా కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే దీని రుచి ఇంకా బాగుంటుంది. ఇలా నూనె అంచుల వెంట వేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా నిదానంగా రెండో వైపుకు తిప్పుకోండి. ఇలా తిరిగేసిన తర్వాత నిదానంగా ప్రెస్ చేస్తూ రెండో వైపు కాలనివ్వండి. అలాగే రెండో వైపు కూడా ఇంకాస్త నూనెను వేసుకోండి. ఇలా రెండో వైపు కూడా నూనె వేసుకుని కాస్త రంగు మారేంత వరకు నిదానంగా వీటిని రెండు వైపులా ఒకే రంగు వచ్చేలాగా కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇవి వచ్చేసి ఇలా చిన్నగానే కాదు, మీరు కావాలంటే మీకు నచ్చిన సైజులో కాస్త పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా మిగిలిన పిండితో కూడా మీకు నచ్చిన సైజులో ప్యాన్ కేక్ లాగా వేసుకోండి. నూనె వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోండి. ఇక్కడ మనం ప్యాన్ కేక్ వేసుకోవటానికి బంగాళదుంప ఇంకా క్యారెట్ తీసుకుంటున్నాం కదా, దాని బదులుగా మీకు నచ్చిన కూరగాయలు, అందుబాటులో ఉన్న కూరగాయలు ఏదైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానివ్వండి, క్యాబేజ్, బీన్స్ ఇలా దేంతో చేసుకున్నా కూడా దీని రుచి బాగుంటుంది. ఇలా వేసుకున్న వీటిని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇవి వచ్చేసి గ్రీన్ చట్నీ ఇంకా సాస్తో రుచి బాగుంటుంది. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే వెజిటేబుల్ ప్యాన్ కేక్ మనకు తయారైపోతుంది. మరి ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటూ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కూరగాయలతో చేసిన ప్యాన్ కేక్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.